మోసం చేసిర్రు అన్నాడు కానీ పార్టీలోకి మీరే తీసుకొచ్చిర్రు అనే మాటను ఆయన అసెంబ్లీ సాక్షి ఒప్పుకున్నాడు. సీఎం అయిండు. మరి అక్క ఆశీస్సులు ఉంటేనే అయినట్టే కదా ఈ లెక్కన. ఏం నష్టం ఏం జరిగింది అనేది కూడా ఒక క్వశ్చన్ వస్తుంది. నేనేమంటానంటే మీరు నా మీద అపవాదం వేశారు. ముఖ్యమంత్రి గారు నేను మాట్లాడిన తర్వాత నన్ను మోసం చేసింది అక్క, నేను మల్కాజ్గిరిలో నన్ను పోటీ చేయమన్నది, నాకు ఎంపీగా చేయమన్నది, తర్వాత నన్ను వదిలిపెట్టిపోయింది అని చెప్పాడు. నేను రమ్మన్నాను, నువ్వు ఈ పార్టీకి పెద్ద దిక్కు అవుతావు అన్నాను, మల్కాజ్గిరి పోటీ చేయి అని చెప్పాను. నన్ను మల్కాజ్గిరి నా కాన్స్టిట్యున్సీ వస్తుందా? మల్కాజ్గిరిలో కాదు. నీకు మోసం చేసినట్టు ఎట్లయితుంది? రెండవది, నిజంగానే ఆ రోజు నేను పార్టీలో నుండి వెళ్ళిపోతున్నాను 2 days మీడియా అంతా కూడా చూసింది కదా. 2 daysలో ఒక్కసారైనా నాతో మాట్లాడావా? ఒక్కరోజు ఒక్కసారైనా. 3rd day నా కొడుకు కోడలు పోయి చెప్పడానికి పోయారు, మేము ఇట్లా వెళ్ళిపోతున్నాం, నచ్చలేదు, ఇట్లా జరిగిందని. అప్పుడు కదా నువ్వు రియాక్ట్ అయ్యాను. 3 రోజుల తర్వాత నా కొడుకు కోడలు వచ్చి చెప్పకూడదని, అందుకే అన్నీ కూడా నేను పార్టీలకి వెళ్ళి ఎగ్జాక్ట్లీ ఒక్కరి గురించి కూడా మాట్లాడకుండా నేను పక్కకి వెళ్ళిపోయినాను, నా పని ఏదో నేను చేసుకున్నాను. సో మాట్లాడలే కదా. రాహుల్ గాంధీ గారికి కలవాలంటే నేను వెళ్ళనా? నేను ఏఐసిసి మెంబర్, అక్కడ నాకు అక్కడ పరిచయాలు లేవా? మిమ్మల్ని తీసుకురానికే ఏ గ్రౌండ్ చేసినామో నాకు ఆ గ్రౌండ్ లేదా పైన? పోలేనా? అది కాదు కదా. నేననాలి మీరు మోసం చేసిండ్రు నాయన అనాలి, నువ్వు కదా నన్ను పట్టించుకోలేదని అనాలి. నేను తీసుకొచ్చినాను. అక్క ఇబ్బందులు ఉన్నప్పుడు ఏం చేయాలి తమ్ముడు? అక్కను కాపాడుకోవాలని, తమ్ముని కాపాడుకోవాలని నేనేటా తాపత్రయపడ్డాను, అక్కను కాపాడుకోవాలని తాపత్రయం కూడా ఉండాలి. అసలు ఓకే ఫైన్ అయిపోయింది, అక్కడ నువ్వు ఇక్కడ నేను. ఇంకొక మాట ఈరోజు నిన్న స్పీకర్ గారు మాట్లాడుతూ వాళ్ళిద్దరి సమస్య అది, వాళ్ళ సొంత సమస్య అంటాడు. మా సొంత సమస్య ఏం కాదు అది. అక్క తమ్ముడు సమస్య ఉంటే ఇంటికి నేను రాను, నా ఇంటికి నువ్వు రావు. కానీ హాల్లో అసెంబ్లీలో నాకు అవమానం జరిగింది, నా ఆత్మాభిమానం దెబ్బతిన్నది. నేను సమాధానం చెప్పే అవకాశం ఇవ్వాలి కదా. అసలు స్పీకర్ గారు మాట్లాడతారు, ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, బట్టి విక్రమార్క గారు మాట్లాడతారు, కానీ నాకు సమాధానం చెప్పే ఛాన్స్ ఇవ్వరు. ఇదెక్కడ న్యాయం? ఎక్కడ చెప్పాలి నేను సమాధానం? వారు మాట్లాడింది తప్పని. పోనీ అట్లన్నా ఊరుకున్నారా? నెక్స్ట్ డే మళ్ళీ 2nd day కూడా ఒక అక్కను నమ్ముకుంటే బజార్లో పెట్టింది, ఒక అక్కను నమ్ముకుంటే కేసులు పెట్టించింది అంటాడు. కేసులు పెట్టించింది, కేసులు తను తీపిచ్చేసుకొని చైర్మన్ అయిపోయింది. మరి నా మీద కూడా కేసులు ఉన్నాయి, తీపియాలి కదా అంటుంది. తీస్తారా? కోర్టులలో నడుస్తున్న కేసులు ముఖ్యమంత్రులు తీయగలుగుతారా? అట్లా తీయగలిగితే ముఖ్యమంత్రి గారు మీ మీద ఉన్న కేసులతో పాటు సునీత లక్ష్మారెడ్డి మీద ఉన్న కేసులు కూడా తీపిచ్చేసేయండి. ఇప్పటికీ ఆమె మీద కేసులు ఉన్నాయి, తీపిచ్చేసేయండి ఆ కేసులు కూడా. అంత అవగాహన రాహిత్యంతో మాట్లాడితే ఒక ముఖ్యమంత్రి గారు ఏం సమాధానం చెప్తాం మేము? అంత గట్టిగా నోరేసుకొని అరవలేం కదా. మేము బాధ్యతగా మాట్లాడతాం, మాట్లాడిన ప్రతి మాట ఎక్కడ కూడా పొల్లు పోకుండా మాట్లాడుతూ ఉంటాం. అంత అసెంబ్లీలో ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో అంత గట్టిగా మాట్లాడే అబద్ధం చెప్తుంటే ఎట్లా ఏం చెప్పాలి మేము సమాధానం? సో మరి అప్పుడు మళ్ళీ 2వ రోజు మాట్లాడినాకనే మాకు మైక్ ఇవ్వాలి కదా. 4.5 గంటలు నిల్చున్నాం మేము, 3 ఆడబిడ్డలం. ఇందిరమ్మ రాజ్యంలో, సోనియా గాంధీ నాయకత్వంలో, రేవంత్ రెడ్డి పాలనలో ఆయన ముఖ్యమంత్రిగా 4 గంటలు నిల్చున్నాం. ఒక్కరు కూడా అడగలే మమ్మల్ని కూర్చోండి నిల్చున్నారు 4 గంటలు. మైక్ కావాలి, మైక్ కోసం మైక్ ఇవ్వండి, ఒక్క మాట చెప్తాము, మైక్ ఇవ్వండి. స్పీకర్ గారు అంటారు సబితా ఇంద్రారెడ్డికి మాత్రం మైక్ ఇవ్వను. నేనేం నిన్ను అడిగాను? నేను కూడా ఎస్సీ వర్గీకరణ మీద మాట్లాడతాను, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ మీద మాట్లాడతాను, ఇవ్వండి మైక్ అన్నాను. ఇవ్వను. ఖరాఖండిగా సబితా ఇంద్రారెడ్డికి ఇవ్వను అన్నప్పుడే హరీష్ రావు గారికి ఇవ్వమన్నాను నేను. జనరల్గా దెబ్బ తగిలితే దెబ్బ తగిలిన వాళ్ళకు గాయానికి మందేస్తారు. ఎందుకు అంత వ్యక్తిగతంగా కనిపిస్తుంది కదా? మీరు మైక్ అడిగితే మీరు కూడా వాటి మీద స్కిల్ డెవలప్మెంట్ గురించి కావచ్చు, ఎస్సీ ఎస్టీ వర్గీకరణ విషయంలో మాట్లాడతా అన్నప్పుడు అట్లీస్ట్ 4.5 hours నిల్చుంటే మనసు కరిగైన అందులో ఉన్న ముఖ్యమంత్రికో ఉప ముఖ్యమంత్రికో లేకపోతే ఇంకొకరికో స్పీకర్ గారికో మనసు కరిగైనా మాకు టైం ఇస్తాడు అనుకున్నాం. ఇన్ని గంటలు నిల్చున్నారు ఆడబిడ్డలు అని మనసు కరిగైనా ఇస్తారనుకుంటే, పైగా మమ్మల్ని నిల్చోబెట్టి వాళ్ళు కామెంట్లు చేయడం, కింద వాళ్ళందరూ నవ్వడం, రాక్షసానందం. నాకు అప్పుడు కనిపించింది అక్కడ ఒక రాజశేఖర్ రెడ్డి ఉంటే, ఒక కేసీఆర్ ఉంటే అదే సీట్లో, ఆ చంద్రబాబు నాయుడు ఉంటేనో, రోషయ్య గారు ఉంటేనో, కిరణ్ కుమార్ రెడ్డి ఉంటేనో ఇట్లా నిల్చునే వాళ్ళమ్మా అనిపించింది నాకు. ఒక రాజశేఖర రెడ్డి ఒక కేసీఆర్ ఉంటే ఆడబిడ్డలు ఇట్లా నిల్చోబెట్టేవాడా? ఆ సీట్లో వాళ్ళే కనిపించారు నాకు.
అంత మహానుభావులు కూర్చున్న సీట్లో నువ్వు కూర్చున్నావు కదా, మరి ఆ పదవికి వన్య తీసుకురాలి కానీ తగ్గించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నావు? అదే మీరు ఇప్పుడు గతాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ కంపేర్ చేసుకున్నప్పుడు కొంచెం స్ట్రైట్గా చెప్పాలంటే ఏం చెప్తారు? సభ గురించి కానీ, ఈ రోజున్న సభలో ఉన్న ముఖ్యమంత్రి గురించి కానీ చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే ఇంతమంది ముఖ్యమంత్రులతో చూశారు, మీరు పని చేశారు. హుందాతనంగా నిన్న కేటీఆర్ గారు చెప్తున్నారు నాకు, ఫస్ట్ అసెంబ్లీలో కొంచెం సమాధానం ఇచ్చుకుంటూ డికేఆర్ గారు ఉన్నప్పుడు తన అనని వాడు కూడా ఒకటేదో తనకి వినిపించిందని తను గొడవ చేశారట. ఇట్లా అన్నావు నువ్వు, నీకేమన్నా నువ్వు విత్డ్రా చేసుకో అట్లా ఇట్లా అంటే కేసీఆర్ గారు ఇమీడియట్గా వచ్చి క్షమాపణ చెప్పించారట. నథింగ్ డూయింగ్, నేను అనలేదంటే కూడా లేదు నువ్వు చెప్పు ఫస్ట్, ఎక్స్క్యూజ్ అడుగుతాను, క్షమాపణ చెప్పు అని చెప్పాడు. అది అట్లా ఉండాలి కానీ తనే మాట్లాడేసి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి ఇద్దరే పెద్ద మనుషులు. అందుకే ఈరోజు అందరి ఎమ్మెల్యేలు అవే మాట్లాడుతున్నారు. ఏం అవమానం జరిగిందమ్మా నీకు, ఏమైంది నీకు అంటున్నారు. అంటే నీ ఇంట్లో అక్క చెల్లెల్ని ఏ ముఖం పెట్టుకొని వస్తావు అంటే, ఇప్పుడు జనరల్గా ఇంట్లో ఉన్నప్పుడు ఏదైనా పనికోతుంటే భర్త చనిపోయిన ఏ ముఖం పెట్టుకొని వస్తావు పక్కకో అంటారు. ఇక్కడ అదే జరిగింది కదా మాకు, ఇక్కడ అదే అవమానం జరిగింది కదా. అదే రాజశేఖర రెడ్డి గారు గుర్తుకొచ్చారు. పాదయాత్ర స్టార్ట్ చేస్తున్నప్పుడు నా దగ్గర నుండి చేస్తుంటే వద్దన్నాను నేను. ఎందుకు వద్దంటున్నావమ్మా అని అడిగారు. మమ్మల్ని అపశకనం అనుకుంటుంది సమాజం, నా దగ్గర నుండి చేయొద్దన్నా అన్నాను. నథింగ్ డూయింగ్, నీ దగ్గర నుండే చేస్తాను, ముఖ్యమంత్రి అయినాక గవర్నమెంట్ అయినాక వచ్చినాక కూడా నీ దగ్గరనే మొదలు పెడతా ప్రతి ప్రోగ్రామ్ అని చెప్పాడు. ప్రధానమంత్రి వస్తే నా దగ్గర తీసుకొచ్చాడు, సోనియా గాంధీ వస్తే నా దగ్గరికే తీసుకొచ్చారు. రాజశేఖర రెడ్డి గారు ఏ ప్రోగ్రాం చేసినా ఆయనే చేసేవాడు. చెవెళ్ళ చెల్లెమ్మ అనేది రాజశేఖర రెడ్డి గారి పిలుపు, అది కాంగ్రెస్ పార్టీ పిలుపు కాదు, అది రాజశేఖర రెడ్డి గారి పిలుపు. చెవెళ్ళ చెల్లెమ్మ మనస్ఫూర్తి ఆశీర్దిస్తే నాకు అన్ని విజయాలు వస్తాయి అని చెప్పి రాజశేఖర రెడ్డి గారి మాట అది. ఈరోజు నేను ట్విట్టర్లో వీళ్ళందరూ సోషల్ మీడియాలో తిప్పుతున్నారు కదా, ఆ బిరుదు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదు, రాజశేఖర రెడ్డి గారు. ఇంకొక మాట బట్టి గారు మాట్లాడుతూ చాలా హార్ష్గా, ఏదో 10 ఏళ్ళు మిమ్మల్ని మంత్రిగా చేసినాం, పదవులు ఇచ్చినాం నీకు అని మాట్లాడుతున్నారు. కొత్తగా పదవులు చూశాను నా కుటుంబంలోనే. ఇంద్రారెడ్డి గారు అప్పటికే 20 ఏళ్ళు ఎమ్మెల్యే, అప్పటికే 5 సంవత్సరాలు మంత్రిగా పనిచేశారు. ఆయన హోమ్ మినిస్టర్గా చేశారు, లేబర్ మినిస్టర్గా చేశారు, విద్యాశాఖ మంత్రిగా చేశారు. జై తెలంగాణ పార్టీని పెట్టారు. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు చేయకముందు తెలంగాణ వాదం మరుగున పడిపోతున్న సందర్భంలో మళ్ళీ ఆ వాదాన్ని తట్టి లేపింది మా ఆయన అని గొప్పగా చెప్తాను నేను. జై తెలంగాణ పార్టీ పెట్టి, నేను అందుకే చెప్తున్నా, ఇదే ప్లేస్లలో జయశంకర్ లాంటి వాళ్ళు కూర్చున్న ప్లేస్ ఇది, నాకు అదే మెమరీస్తో ఉంటాను నేను. సో జై తెలంగాణ పార్టీ పెట్టి అన్ని తెలంగాణ జిల్లాలన్నీ తిరిగి వచ్చిండు ఆయన, ఆయనకున్న పరిధిలో. రాజశేఖర రెడ్డి గారు పిలిచి, నువ్వు ఒక్కడ ఎందుకు తిరుగుతున్నావు, తెలంగాణ పట్ల మాకు కూడా ఉంటుంది, కన్సర్న్ ఉంది, మేము సోనియా గాంధీకి చెప్పి ఒప్పిస్తాం, నువ్వు పార్టీని మర్జ్ చేయి, నువ్వు పార్టీలోకి వచ్చేయని చెప్పి రాజశేఖర రెడ్డి గారు తీసుకెళ్ళి పార్టీని మర్జ్ చేయించుకున్నారు. ఎలక్షన్ అయిన తర్వాత ఇంద్రారెడ్డి గారు 8 నెలల్లోనే చనిపోయారు 2000లో. ఆ రోజు రూలింగ్ పార్టీ టీడీపీ. అక్కడ నుండి నాకు రమ్మని, పార్టీలోకి రండి, మీకు ముఖ్యమైన పాత్ర ఇస్తాము రమ్మని చెప్పి అక్కడ నుండి పోర్స్. అప్పుడు అయినా నేను వెళ్ళలేదే. మా ఆయన ఏ కండా కప్పుకొని ఉన్నాడు, అదే పార్టీలో ఉన్నాను నేను. రాజకీయ అనుభవం లేకపోయినా, ఏమీ తెలియకపోయినా, నా కుటుంబం వాళ్ళందరూ వేరే పార్టీలో ఉన్నా, ఆ రోజు రూలింగ్ పార్టీలో ఉన్నా, నేను ఇదే పార్టీలో కొనసాగాను.